తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే బోనాల పండుగ. మనం ప్రెజెంట్ అయితే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం అయితే తీస్తాము. సో అమ్మవారికి నైవేద్యం వండి బోనం అయితే రెడీ చేసాము. బోనంకి పూజ చేసుకున్నాము, శాఖ పెట్టి అందరం ఫ్యామిలీ మెంబర్స్ మొక్కుకున్నాము. ఇక్కడ అమ్మవారు స్వయంగా బావిలో వెలిసింది. ఒకసారి ఒక ఆయన బావి తవ్వుతుంటే అక్కడ ఒక విగ్రహం లాగా కనిపించింది. ఎంత తీద్దామనుకున్నా ఆ విగ్రహం అయితే బయటికి రాలేదు. అయితే ఆయన ఏం చేసినంటే ఊరి వాళ్ళందరినీ పిలిచి అంతమంది వచ్చి తీద్దామనుకున్నారు విగ్రహాన్ని. కానీ ఎంతమంది ట్రై చేసినా విగ్రహం అయితే బయటికి రాలేదు. సో అప్పుడు అందరు ఏమనుకున్నారంటే అమ్మవారు బావిలోనే పూజలు అందుకుందాం అనుకుంటుంది, సో అందుకోసమే బావిలోనే వెలిసిందని చెప్పేసి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ మనం ఏది అనుకున్నా నెరవేరుతుంది. నేను ఇక్కడ అమ్మవారికి ఏం మొక్కున్నానంటే అందరూ మంచిగా ఉండాలి, చెడు అనేది అంతరించిపోవాలి, మంచి అనేది పెరగాలి, మన సనాతన ధర్మంని అందరూ పాటించాలి, సో అందరు గుడి గోపురాలకు తిరగాలి అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాము. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర చేస్తాము, అలాగే జూబ్లీస్ పెద్దమ్మ తల్లి దగ్గర చేస్తాము. మా ఇంటి దగ్గర బంగారు మైసమ్మ టెంపుల్ ఉంది, అక్కడ కూడా చేస్తాము. మళ్ళీ అందరితో పాటు లాస్ట్ వీక్ హైదరాబాద్లో అన్ని టెంపుల్స్లో బోనాలు అవుతాయి, అమ్మవారి టెంపుల్స్లో. సో మా బస్తీలో కూడా మేము బోనాలు చేస్తాము. సో ఆషాఢ మాసం రాగానే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందరికీ తెలిసిందే, మేకపోతులు బలిస్తాం, అలాగే నాటుకోడులను బలిస్తాం అమ్మవారికి. సో తెలంగాణ అంటేనే ముక్క సుక్క. సో మనం బోనం అయితే అమ్మవారికి సమర్పించాము. సో ఈరోజు క్యూగో చాలా ఉంది సండే రోజు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహేష్ సురేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.